నాకేం తెలియదు, ఏ విషయం గురించి నాకు నాలెడ్జ్ లేదు అని బాధపడుతూ ఉండే కంటే నాకు అసలు ఏం తెలియదు అనుకొని అడుగు వేస్తేనే జీవితంలో చాలా నేర్చుకుంటాం. నాకు అన్నీ తెలుసు కదా అని ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, అన్నీ కోల్పోతాం. అట్లాగే మన ఇంట్లో పిల్లలు అడిగిన ప్రతి టాయ్ తీసుకెళ్ళి కొనిస్తూ ఉంటాం. వాళ్ళ హ్యాపీనెస్ చూడడానికి, వాళ్ళు నిజంగా సంతోషపడుతుంటే ఈ అలవాటు మంచిదే, కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. టాయ్స్ కొనిపోయినా వాళ్ళు కాసేపు ఏడుస్తారు, బాధపడతారు. కానీ చదువు, సంస్కారం కనుక వాళ్ళకి అందించకపోతే వాళ్ళు జీవితాంతం బాధపడతారు. ఎవరు ఏమనుకున్నా, నా గురించి నా ఫ్రెండ్స్ ఏం ఆలోచించినా పెద్దగా పట్టించుకోను. నా వెనకాల ఎన్ని ప్రచారాలు చేసినా, ఏం చేసినా, కానీ నా ఆలోచన మాత్రం ఒక్కటే: వాళ్ళు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. నా దగ్గర ఉన్నదంతా దోచుకున్నా, నన్ను మళ్ళీ జీరో చేసినా నేను మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మీరంతా ఉన్నారు కదా నన్ను మళ్ళీ నిలబెట్టడానికి. కానీ వాళ్ళు చేసిన దాని వెనుక కారణం ఏదైనా, వాళ్ళ ఆలోచన, వాళ్ళ సంస్కారం, వాళ్ళ అవసరం, వాళ్ళకే వదిలేద్దాం. కారణం ఏదైనా ఐ లవ్ దెమ్. ఫ్రెండ్స్, ఉన్న 4 రోజుల జీవితానికి ఇవన్నీ అవసరమా? డోంట్ చీట్ యువర్ ఫ్రెండ్స్. ఈ సమాజంలో మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, కానీ ఆ మంచితనమే మనల్ని కాపాడుతుందనేది అంతే వాస్తవం. మన లైఫ్లో అతి కష్టమైన విషయం సింపుల్గా బతకడం. నిజంగానే సింప్లిసిటీ అనేది చాలా కష్టం. మనకి ఇదే కావాలని పట్టుబట్టి కూర్చుంటే లైఫ్ ముందుకు సాగదు. అడ్జస్ట్ అయి బతకాలి. నువ్వు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. అప్పుడే మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితమే కాదు. ఆల్వేస్లీ కాన్ఫిడెంట్గా ఉండండి. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నువ్వు వేసే మొదటి అడుగుతోటే మొదలవుతుంది. ధైర్యంగా ఒక అడుగు వేసి చూడు, ఫలితాన్ని దేవుడికి వదిలేసే.